నెక్స్ట్ మహానంది సార్ మీది. నెక్స్ట్ మహానంది. మహానందిలో సుమంత్, శ్రీహరి గారు, అనుష్క. అనుష్క ముగ్గురి కాంబినేషన్. అనుష్క ఫస్ట్ సోలో హీరోయిన్ సినిమాది. సూపర్ కి క్యారెక్టర్ మెయిన్ హీరోయిన్ ఆయిషా టాకియా, సెకండ్ హీరోయిన్ ఒక వ్యాంప్ క్యారెక్టర్ అనుష్క సూపర్ లో. అవునవునవును. సో తర్వాత ఒక సినిమాలో హీరోయిన్. అప్పుడు నేను సూర్యం చేస్తున్నా కదా, అప్పుడు రజనీకాంత్ గారు 2-3 సార్లు మా సెట్ కు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ పరిచయం ఉన్నప్పుడు రజనీకాంత్ గారు చంద్రముఖి జరుగుతుంటే అప్పుడు సముద్రం నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇట్లా సుమంత్ అనుకుంటున్నానండి అంటే, ఇప్పుడు నాతో చేస్తుందయ్యా ఒక అమ్మాయి నయనతార అని, కొత్త అమ్మాయి, అమ్మాయిని చూడు పెట్టుకో బాగుంది అని చెప్పారు. నువ్వు వస్తే నేను పరిచయం చేస్తానంటే నేను వెళ్ళాను. వెళ్తే రజనీకాంత్ గారు నయనతారని పరిచయం చేశారు. ఓకే అనుకున్నాం, వచ్చాం. వచ్చాక సుమంత్ బాబు చెప్పాడు, మామయ్య పక్కన 2 హీరోయిన్లు చేస్తున్నారు, 2 కత్తులా ఉన్నారు సార్ అని చెప్పేసి. సరే అటైతే చూద్దాము. సుమంత్ గారికి ఎందుకో నయనతార నచ్చలేదు అప్పుడు, అనుష్క గారి నయనతార తను ఇంకా చూడలే. అప్పుడు నేను సెట్కి వెళ్ళాను సార్, మామయ్య దగ్గర చేస్తున్న 2 హీరోయిన్లు మంచి హైట్ గిటు భలే ఉన్నారు సార్ అన్నాడు. సరే అట్లయితే పిలుద్దామని చెప్పేసి నాగార్జున గారిని అడిగితే ఆయిషా టాకియా ఇట్లా ఉంది, మరి ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అనుష్క చూడండి అంటే, అప్పుడు ఈ అమ్మాయినే ఫిక్స్ చేసుకుంటాం సార్ అంటే, అప్పుడు సరే మాట్లాడండి అని చెప్పి నాగార్జున గారు మాకు పరిచయం చేశారు అనుష్కని. అప్పుడు అనుష్కని మాట్లాడటం, అనుష్కని అట్లా ఫైనల్ చేసాం. ఆ సినిమాకి ఫైనల్ చేసి సోలో హీరోయిన్గా అమ్మాయిని పెట్టి మహానంది తీసాం అనమాట. మహానంది కూడా సూపర్ హిట్, బ్రహ్మాండం. అసలు కాంబినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్. సార్ ఇప్పటివరకు జగపతి బాబు గారైనా, రాజశేఖర్ గారైనా, హరికృష్ణ గారైనా, శ్రీహరి గారు, విష్ణు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక సుమంత్, ఇలా వీళ్ళలో ఎవరితో పనిచేయడం బాగా కొంచెం కష్టం అనిపించింది? అబ్బా మళ్ళీ చెప్పాలనిపించింది, అంటే వాళ్ళకి డైలాగ్ మళ్ళీ వివరించాలి అని. లేదు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాజశేఖరు తెలుగు రాకపోయినా 2 పేజీల డైలాగ్ చెప్పేస్తాడు. హరికృష్ణ గారు అంతే, మళ్ళీ జగపతి బాబు చెప్పేస్తాడు, విష్ణు కూడా చెప్పేస్తాడు, సుమంత్ చెప్పేస్తాడు. బట్ కాస్త బిఫోర్గా ఇవ్వాలి వీళ్ళందరికీ సీన్స్, బిఫోర్గా బైహార్ట్ చేసుకొని చెప్పేస్తారు. వీళ్ళెవరు పెద్ద డైలాగుల దగ్గర టేక్స్ తిన్న వాళ్ళు కానీ అబ్బా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఆల్మోస్ట్ బాగా చేశారు.